హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా బ్లాగ్స్. సో షూట్లో అయితే శ్రవంతి అక్కును మా ఫాదర్ క్యాటర్ ఇద్దరు ఉన్నారు. ఓవరాక్షన్ చేయకుంది చూడు. సో చూసి ఏదంతా గిట్ల పిస పిస అవుతుంది. పోరికి తలకాయ పురుగు మేసులుతాంది కావచ్చు. గోళీలు వేసుకోలేదు ఇలా పిడిచి గోళీలు అంత పిడిచి వచ్చినట్టు చేస్తుంది. ఇదంతా ఉత్తమ ముచ్చట. ఇదంతా మేకప్ ఉల్లా నిజంగా చూస్తే దడుచుకుంటారు. చూడకూరు బిడ్డ. కానీ సుప్రియా అఫీషియల్ బ్లాగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక పొల ఇట్టున్నదని ఏదో నమ్మి మోసపోతాను. కానీ ఒక రోజు ఇంటికాడ ఉన్న రోజు హోమ్ టూర్ బ్లాగ్ పెట్టుకోండి. గోళీలు దగ్గర పెట్టుకొని దావకాలకు ఫోన్లు చేసి తయారు పెట్టుకొని అప్పుడు ఆ బ్లాగ్ ఓపెన్ చేసి చూడరు. ఇదంతా ఉత్తుతుంది. ఇదంతా కిలోస్ ఉన్న వెళ్తాయి. సో ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తుందంటే వీడియోలో కొంచెం ఫన్ కావాలని చెప్పేసి చెప్తుంది. లేదు నేను చెప్పేటాన్ని నిజం ముచ్చట్లే. మీకు తెలుసు శ్రవంతి చెప్పిందంటే అది నిజం ముచ్చట్నే. కెమెరా ముందు ఎట్లుంటది, కెమెరా తర్వాత ఎట్లుంటదని మీకు తెలుసు. ఇదంతా కెమెరా ముందు కెమెరా తర్వాత. ఇప్పుడు మీకు అర్థమైందా? వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఆ హస్బెండ్ వైఫ్ ని సపోర్ట్ చేస్తుండు. హస్బెండ్ వైఫ్ కి సపోర్ట్ ఇస్తాను మాట్లాడుతుంది. కానీ ఆగురు ఇప్పుడు నేను కూడా చెప్తాను మీ అందరికి. ఇలా అదేం లేదు, నాకు బిడ్డ కాబట్టి శ్రీమంతం కదా, మా అమ్మాయి కూడా నేను సపోర్ట్ చేస్తాను. నాకు కూతురే కదా. ఎంతైనా నువ్వు మమ్మీకే ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నావు కాదా? మరి మమ్మీ తర్వాత బాగా తెల్లగత్తారా కెమెరా బ్రైట్ కదా. ఎందుకంటే ఓరుస్తలేదు అంటే ఆమెకు కొంచెం కలర్ తక్కువ కనిపిస్తుందని ఆమెకు జెలసీ ఫీలింగ్ వస్తుంది. కాదు ఫ్రెండ్స్, అయితే నా ఫోన్ లో ఎట్లుంది, ఇగో ఈమె ఫోన్ లో ఫేస్ ఎట్లా క్లారిటీ ఉంది చూడురి. ఒకసారి అందులో ఎట్లుంది, ఇగో ఈ ఫేస్ చూడు ఎట్లుంది. ఇంట్లో ఎట్లా వస్తానే చూసిరా. అదంతా ఫ్రెండ్స్ నేను కొంచెం మంచిగా కనిపించరికి మేము ఓర్వట్లేదు అనమాట. అందుకోసం ఇవన్నీ మాటలు చెప్తుంది. ఇవన్నీ మీరు నమ్మొద్దు. చూసిరా ఆమె కూడా బ్లాగ్ చేస్తుంది. సో దానికోసం అంతా ఫన్ చేస్తుంది. బ్లాగ్ కాదు, నేను మాట్లాడేటి మాటలు శ్రవంతి ముచ్చట్లు. ఓకే, శ్రవంతి ముచ్చట్లు అటు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఓకేనా? సో మేము కూడా లైట్ గా టచ్ అప్ చేసినాం. టచ్ అప్ అన్నారు, దాన్ని సున్నమంటారు. గోడకేసిన సున్నమంటారు. టచ్ అప్ అంటే టచ్ అప్. కాదు, మమ్మీ ఓర్వలేకపోతే జనాలు ఏం ఓరుస్తారు చెప్పండి. చూసి మళ్ళీ ఒకసారి చెప్పండి. కన్నా తల్లి ఓరుస్తలేదు. బిడ్డ మంచిగుంటే నువ్వేం తల్లివే చూస్టలు ఏమనుకుంటారు కదా ఫ్రెండ్స్. చెప్పరు మీరే నిజంగా అనిపించింది నాకైతే ఇప్పుడు అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా. సో ఇక ఇప్పుడైతే డాడీ పోలిక వచ్చింది. డాడీ పోలిక అయితే ఏంటంటే ఇప్పుడు ఇంకా షూట్ అంటే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని అరేంజ్మెంట్స్ అనేవి ఇంకా చేస్తున్నారు. చూసి రెఫరెన్స్ ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ బ్లాగ్ లో చెప్తున్నాడు మా నాన్న ఏమంటుండంటే నన్నే ఓర్వది ఇక బిడ్డనే ఓర్వది అని చెప్తున్నాడు. ఓకేనా? మధ్యలో ఆయన చూస్తుర్రా సక్సెస్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు, పెద్ద మనుషులు వాళ్ళందరూ. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా. సో ఇవాళ షూట్ లో అయితే శ్రీమంతం సీన్ అయితే ఉంది. ఆ శ్రీమంతం సీన్ కోసం అయితే ఇలా టెంట్ వేసినారు అండ్ చైర్. సో అరేంజ్మెంట్స్ ఏం లేవు. ఇక్కడ ఖాళీ షిప్పలు ఉన్నాయి ఎదురుగా. శారీ బ్యాంగిల్స్ చూసారు కదా. సో ఇప్పుడు ఒక 5 minutes లో అవన్నీ నిండుతాయి. సో వీళ్ళందరూ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఆ లోపు మేము చిన్న బ్లాగ్ అంత పిస పిస చేస్తుంది ఫోన్ పట్టుకొని. సో శ్రవంతి అక్క కూడా బ్లాగ్ స్టార్ట్ చేసింది కాబట్టి సో హడావిడిగా ఉండొచ్చు మీకు. అడుగులందరూ మన ఆర్టిస్టులు చెల్లెలు తమ్ముళ్ళు అందరూ వచ్చారు. మా ఫాదర్ క్యారెక్టర్ అనమాట. హస్బెండ్ క్యారెక్టర్ హస్బెండ్ క్యారెక్టర్ కాదా నాకు. నమస్తే అండి. నమస్తే. మీ పేరేం పేరు? నా పేరు శ్రీలం శ్రీనివాసరావు. చూసిరా, ఈయన నా హస్బెండ్ క్యారెక్టర్. ఓకే, థ్యాంక్ యూ. మన గేమ్ చేంజర్ కూడా చేసాం తెలుసా మీకు? శ్రావంతి గారితో చేసాం మేము. వీళ్ళిద్దరే హైదరాబాద్ చాలా చేసాం. పంపుతా. ఈరోజు నా పేరు క్యారెక్టర్. హాయ్ ఫ్రెండ్స్. సో వీళ్ళైతే ఇగో ఈమె పెద్ద మనిషి, ప్రెగ్నెంట్. నా బిడ్డ క్యారెక్టర్ ఇవాళ ఇగో మా అల్లుడు. హాయ్ చెప్పు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా సుప్రియా బ్లాగ్స్. ఇగో శ్రవంతి అక్క ఇగో పొల్ల చూడంటే పిలిచి వచ్చినట్టు చేస్తుంది. బొత్తేడుంది చూసారు కదా ఫ్రెండ్స్. సో సీన్ అనగానే చాలా మంది ఒరిజినల్గా ఫంక్షన్లో వచ్చినట్టు వచ్చారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు చాలా మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో మా సీన్లోకి కొన్ని అరేంజ్మెంట్స్ అనేవి తక్కువ పడ్డాయి ఇక్కడ. వాటి కోసం అని వెళ్ళేది, ఇంకా అందుకోసం కొంచెం డిలే చేసినారు అన్నమాట. సో చూస్తారు కదా. అక్క ఏమంటుందంటే నా వ్లాగ్ లో కూడా మాట్లాడొచ్చు కదా, నా ముచ్చట్లు కూడా చెప్పొచ్చు కదా అంటున్నారు. సో ఇప్పుడు అక్క గొంతు తీయగా ఉంటది. బరకబట్టి గీగిరట్టు బర్ 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 అని అందుకే అక్కడ నుంచి వస్తున్నారు మన వచ్చేసాడు కదిరిపక్క సీన్ గారు.
మీరందరికీ తెలుసు ఆర్టిస్టు, డైరెక్టరు, రైటరు, కొరియోగ్రాఫరు, డాన్సరు, మోర్ దెన్ ఇంకా ఆల్రౌండర్ అని చెప్పొచ్చు సార్ గారు. ఇగోండి సామాన్ చూసారు కదా, అప్పాలు తీసుకొచ్చినారు సీన్లోకి కావాలని చెప్పేసి. మై బ్యాంగిల్స్ పెట్టాము, ఇది రిలీజ్ అయినాకనే పెడతాం. ఫ్రెండ్స్ ఏమంటారు, వ్లాగులు పెట్టి ఇది చేస్తున్నారు, ఫుల్ వీడియో రిలీజ్ అయినాకనే పెట్టారంటే సరేలే అని చెప్పినాము. ఎప్పుడు శ్రీమంతం చేయలే, గట్ల తింటారు. వరకేమో అప్పాలు ఉడుతానని మాట్లాడాలి. బాక్సే ఉండాలి. అయితే బాక్స్లో గాజులు ఉన్నాయన్నమాట, అవి అందులో పెట్టాలని అడుగుతున్నారు. బట్ అట్లే ఉండొచ్చు అని చెప్తారు చాలామంది. అంటే ఈ శ్రీమంతమే కానీ మేము పెద్ద గ్రాండ్ కాకుండా నార్మల్గా చేస్తున్నాం. సో అందుకే మీకు తక్కువ అరేంజ్మెంట్స్ కనబడుతున్నాయి. ఇంకా షూట్ కదండి, ఏదో ఉన్నది లేనట్టు చూపించాలి. సో అందుకనే అలా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ మాత్రమే అవుతున్నాయి. ఇంకా లేనట్టే చూపిస్తాను. బొత్త కొంచెం చిన్న బొత్త. సో నాకు 5 months కాబట్టి చిన్న బొత్తలాగా అనిపించింది మీకు అంతే. చూసిరు కదా, రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీలో చేసింది అక్క, ఆల్ ద బెస్ట్. ఇంకా మరి చాలా మూవీస్ పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద స్టార్స్ పక్కన చేయాలని కోరుకుంటున్నాము మా సుప్రియో ఆఫీషియల్ బ్లాగ్స్ తరపున. ఏమో చూపించే. హలో, థ్యాంక్ యూ పంతులు గారు. విజ్జు చూస్తారు కదా, మూవీ చూసారా? థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకా గట్టిగా డైలాగులు పడేది, డైలాగులు అన్నీ కట్ అయినాయి. సో చూస్తారు కదా, ఇగో ఇవే అనమాట అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. అవును, బయట గట్టిగా తెల్లాగైనా అసలు బొచ్చడు దొరుకుతాయి. తిన్నావా మరి? లంచ్ బ్రేక్ ఇయ్యలే మాకు. షూట్లో ఎంత కష్టపడుతున్నాను జనాలకు తెలియద్దా? మేకింగ్ తీస్తేనే కదా సార్ తెలిసేది. ఎంత కష్టపడతారు, అట్లా మెల్లగా వచ్చి ఎట్లా తినిపోతారు అవి. టైటిల్ ఏంటిది? టైటిల్ ఏంటిది? ఏదో అన్నాడు వినవాళ్ళే, చెప్పండి. చెప్పరా? కంటెంట్ తెలిసిన టైటిల్ ఏమనుకున్నారు? సో చూసిరు కదా ఫ్రెండ్స్, అత్తారింటికి దారేదా part 2 20 రోజు ఎట్లా పోయిందా ప్రోగ్రామ్? సో దిస్ ఇస్ మై బ్యాంగిల్స్ అండ్ మై క్లాత్స్. చూస్తురుగా, ఇవి తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా మిగతా అన్నీ అందులో ఉన్నాయి డబ్బాలో. ఇవి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు ఇప్పుడు. సో చూసిగా ఫ్రెండ్స్, ఇగో ఇవి వచ్చేసి కాళ్ళకు మట్టెలు, అవి లూజ్ అయిపోయినా జారుతున్నాయి అని చెప్పేసి ఇంకా నేను ఫింగర్కి పెట్టేసిన, సీన్ స్టార్ట్ అయినప్పుడు పెట్టేద్దామని. కొత్త కోకేమో గాజులన్నీ కింద పోయాలి. ఇలా పోయి గాజులు అక్కడ డబ్బాలను ప్యాకింగ్ ఉంటాయా? గిల్ల పెట్టి డబ్బా డబ్బా పెట్టి, అది కూడా డబ్బా డబ్బా పెట్టి. ప్రశాంత్ రా, నువ్వు వాడున్నా నువ్వు పక్కపోరా. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇంకా మొత్తం అయితే స్టార్ట్ అవ్వలేదు. మొత్తం స్టార్ట్ అయినాక మేము మళ్ళీ కూడా వ్లాగ్ కంటిన్యూ చేస్తాం అన్నమాట. ఇగో ఇప్పటికైతే అది చూస్తారు కదా, అది చేస్తున్నారు అన్నమాట అరేంజ్మెంట్స్. సో ఇప్పుడు ఒక సీన్ చేస్తున్నారు, సీన్ కోసం అన్నట్టు వెళ్తున్నారు. ఇక్కడ ఊరు వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు, అక్క వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు. సో వాళ్ళకి ఎంట్రీ సీన్ అని తీసుకుంటున్నారు అన్నమాట అక్కడ. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ చూడూరి ఓవరాల్ గా. అంటే ఇది జస్ట్ బట్టలు పెట్టి అంతసేపే. మళ్ళీ ఇప్పుడు అంటే మన సాంప్రదాయం ప్రకారం ముందు ఒక శారీలో ఉండి తర్వాత అమ్మ వాళ్ళ సైడ్ నుంచి మనకి బట్టలు అనేది పెడతారు కదా జనరల్గా శ్రీమంతం టైంలో. సో అప్పుడు మనం ఈ శారీ, దాని తర్వాత మళ్ళీ శారీ కాస్ట్యూమ్ చేంజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కదా ఇక అక్కడి నుంచి అయితే ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి రావడం ఉంటారు కదా, సో అలా దాని ఏమంటారు సారీ తీసుకుని వస్తారు అన్నమాట ఇక్కడికి.
సో వీళ్ళందరూ షూట్ కోసం వచ్చినామండి ఊరు వాళ్ళు. చూసారు కదా ఇప్పుడైతే ఇక్కడ ఫ్రూట్స్ అవార్డు తీసుకొచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు. కాదురా మనం పట్టుకుని వస్తాము, మన ఇద్దరం పట్టుకుని వస్తాం కదా. అందుకనే నీకు స్పెషల్ చెప్పినాక మేడం అని పోతాను. నీకేనా కొత్త చీర అయిపోయిన తర్వాతనే ఇలా అయిపోయిన తర్వాతనే నువ్వు అటు వెళ్ళిపో, ఈయన మాట్లాడుకుంటా రా రక్క అనుకుంటా. నువ్వు అర్థమైందా అన్న సీనన్నా లోపల ఇసుక ఇట్లా. ఓకే రోలింగ్ ఏమై యాక్షన్. షూటింగ్ చేసుకొని తీసుకొచ్చుకోరా. కట్ రైట్ ఓకే. అటు వేను వచ్చినావు డైరెక్ట్గా కడి చేస్తే అక్కడ అయిపోయింది. వచ్చి కరెక్ట్ కూర్చొని పెడుతుంది. ఏమిటి తీస్తున్నావు ట్రాడీ షాట్లు మన్నగా ఇది చెప్తాను రిలీజ్ ఏ నాన్న ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? తింటే మొత్తం చీర తెస్తాను, పట్టు చీర అన్ని చూస్తాను. పల్లెంలో పెట్టుకోవాలి. నువ్వు టచ్ కావాలి. నేను ఇప్పుడు ఇద్దరు టచ్ కావాలి. ఇక మాకు ఆకలి అవుతుంది. అప్పండి తింటాను. సీను సీను తమ్ముడు సీను అక్కడ కూర్చోరు కుర్చీలేవా పిల్లలు ఒక 2 minutes పిల్లలు అక్కడ కూర్చోండి, ముందు కూర్చోండి, ముందు కూర్చోండి నాన్న. పిల్లలందరూ కూర్చోండి. అక్క ఆంటీ పక్క కూర్చోపోలే అంటే అట నీ అవ్వ అక్క అనొచ్చు కదనే. ఇంకోసారి లేకపోతే కష్టం. నేను అన్ని పోరాడు మధ్యలో ఊసిపోయేటట్టు కట్టుకోలేదు. ఇంత పెద్ద ఫంక్షన్ పోరాడు అన్ని రెడీ అయినాకే పోవడుతుంది. గట్టుకులాంటి ఏం అడిగిన విందే. కాకపోతే వాడతాడు అప్పుడు ముఖాలు కూడా చూసుకుంటాం. అప్పుడప్పుడు అందరికి గంధం పెట్టుకుంటే టైం ల్యాప్ వేసుకొని గంధం పెట్టేది తీసుకోరు. వీడియో కాల లేకపోతే తమ్ముడు
ఈనాడు రియా నువ్వు చెప్పక్క ఇప్పుడు శ్రీమంతం చేయాలి మొదలు ఇది భర్త అసలు ఇది చూడు మొదలు అచ్చా చదువుకుంటా చూడు చూడు చాలు చీర నాది కదా బాగానే ఉంటావు కాదా చెప్పు మరి చెప్పు కెమెరా యాక్షన్ అదే రమ్మని వచ్చా మేము మరి వేయొద్దు ఇంకా రెడీయా యాక్షన్ చప్పట్లు అబ్బా తొందరగా 5 నిమిషాలలో అయ్యో డైలాగ్ కాకముందు అన్నావు కాదు అది పోంతి అబ్బా కూర్చోరా కూర్చో కూర్చో అల్లుడు పట్టున్నా పెట్టా క్యాప్ పెట్టినాం ఆల్రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్ అల్లుడు నువ్వు కూడా పట్టున్నా అబ్బా అందరు అయినా అంటది నిలబడంటది సరే అబ్బా సరే అబ్బా రెడీ కూర్చో అమ్మ ఇక్కడ లేచాను ఇవేమంటావు లేకపోతే మీ పేరు ఇంట్లో ఏమన్నా ఉంది కాంతం కాంతం అందరికి కుంకుమ పసుపు పెట్టుకుంటారా సైలెన్స్ ఫోన్లు అన్ని సైలెంట్ పెట్టండి అందరు సీను పట్టుకో స్క్రిప్ట్ సీను ఆ కవర్లు వేసుకోరాదు కనవన్నే కనబడింది ఇప్పుడు మీకు హెడ్ ఫోన్స్ ఇప్పుడారా ఫోన్ రోలింగ్ యాక్షన్ సరే కట్ తమ్ముడు సూపర్ దా క్లోజ్ పెట్టుకుంటా నాకు పెట్టకుంటానే మీకే పెడతా మన నమ్మకం అంతా అయితే నీకు పెట్టకపోతే ఎట్లా మరి? కెమెరా రోలింగ్ యాక్షన్ అంటే ఏలు పెట్టు రాజు అది అంటే కట్ దా ఇట్లా నువ్వు ఇక్కడ పెట్టుకోతాం ఇక తమ్ముడు గిడికి రా గిన్నెలకు జర చిన్న జర్ర నువ్వు జర ఈ కుర్చీ తీసేయ్. ఇటు ఇట్రా ప్లీజ్ హాఫ్ అన్ అవర్ కంట్రోల్ దా సమంతే ప్లీజ్ కంట్రోల్ ఇట్రా ఇక్కడ నడుచుకుంటా మళ్ళీ క్లోజ్ చెప్పు మరి ముందు జరుగు ఒకటి ముందుకు తీసుకో కనబడుతుందా లేదు మా దగ్గర కాదు జస్ట్ నేను వీడియో తీస్తానా నేను ఓవర్లాప్ అవుతా నాకు అన్న సబ్జెక్ట్ మిస్ ఇగో ఇట్లా కూర్చున్నా ఇట్లా పెట్టబోతే ఇట్లా పెట్టబోయి ఆగుతావు ఇట్లా పోతావు చేతి ఇట్లా పోతావు పెట్టబోటానికి ఇట్లా బొట్టు పెట్టడానికి పోతే ఆగి ఇట్లా పోతావు అర్థమైందా ఎడును ప్రశాంత్ ఇక్కడ వెనక ఉన్నాడు బరాబరే మీరు వెనక కనబడతారు ఎడా ఓకే కెమెరా రోలింగ్ యాక్షన్ యాక్షన్
కట్ దా ఆఫ్ ఆన్సర్ అటు ఒత్తు. ఇట్లా అంటే రైట్ రోలింగ్ ఎవరు ఇంకెవరు ఉన్నారు వాళ్ళ మమ్మీ డాడా ఇన్నట్టు అంతే కదా. కోపం ఎమోషన్ కాదు అక్కడ టక్క దింపకు ఇది గ్యాప్ తెచ్చుకోండి అడగాలి. అయ్యో రోలింగ్ రోలింగ్ డైలాగ్ చెప్తాను అన్న యాక్షన్ వస్తాయి. ఏందే నీకు ఏం అర్హత ఉందే? నా బిడ్డకు ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు. నువ్వు గాజులు ఎత్తావానే? నువ్వు రానే అసలు వరదలే, వాడు నా కొడుకు. ఇదే అన్న సిగరెట్ తాగుతాను కాదని ఒక్కసారి అంటే అయిపోతుంది. నువ్వు బిడ్డ పక్కన ఏంటే బిడ్డ ఏడవకు తలకెళ్ళేదా ఆగే నువ్వు ఫోన్ ఇట్లా చేస్తున్నా ఇట్లా ఇట్లా తీసుకునే లేదా మళ్ళీ 2 సార్లు ఎందుకు ఒక్కసారి కథం అయిపోయా. రోలింగ్ యాక్షన్ ఏ టైము 4 అవుతుంది. మీకు ఆకలి అయితే లేదా? సీరియస్గా చేయర్రి. ఏందో అట్లా తిట్టకే నువ్వు డైలాగ్ చెప్తాను, ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. డైలాగ్ చెప్తాను అన్న, ఎక్స్ప్రెషన్స్ ఆగే అనుకుంటున్నా. రోలింగ్ యాక్షన్. ఏ టైం 4 అవుతుంది. యాక్షన్ నేను ఇంకా చూసి సాయంత్రం బెల్లప్పాలు ఒడగొట్టదాకా చూడకు. కత్తెర పక్క సీన్ అన్న నేను చెప్తున్నా, మర్యాదగా చెప్పిన ఇప్పుడే. మళ్ళీ వెనక తిన్నా అన్న పేరు ఏంటి? ఓకే యాక్షన్ అది కాదు వెనక్కి మొక్కలు వాళ్ళు బాధపడుతుంది. పెట్టు 2 షాట్ పెట్టు.